ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి ఉంచుతున్నారని మేము నమ్ముతున్నాము. మనమందరము బ్రతుకున్నామంటే ఆయన కృప ద్వారా మనం జీవిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, క్షేమము కలిగి ఉన్నాము. అందును బట్టి మన దేవునికి మనము రిటర్న్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొంటున్న మనందరం కూడా కలిసి కొన్ని పాటల ద్వారా దేవుని ఆరాధిద్దాము. దేవుడు ఎన్ని మేళ్ళు మీ జీవితాల్లో చేశాడో ఒకసారి గుర్తు చేసుకోండి. వాటన్నిటికీ మనం ఏమి ఇవ్వగలము? అర్హత లేనప్పటికీ దేవుడు మనకు ఆ మంచి తన కుమార్తెల స్థానాన్ని ఇచ్చి కాపాడి క్షేమం ఇస్తున్నందుకు ఆయనకి రిటర్న్గా తిరిగి మనం ఏమి ఇవ్వగలమంటే మన కృతజ్ఞత నిండిన హృదయాలతో స్తుతులు స్తోత్రాలు అర్పించగలము. కాబట్టి ఈ రోజున ఏదో క్యాజువల్గా చూడొద్దు, కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీరందరు కుటుంబాలుగా కలిసి కూర్చుని ఈ ఆరాధనలో పాల్గొనండి. మాతో కలిసి మీరు కూడా ఈ పాటల ద్వారా మీ హృదయాలతో ఏకీభవించి ప్రభుని ఘనపరచండి. అద్భుత కార్యాలు చేసే దేవుని మనందరం కూడా స్తుతించి ఘనపరుద్దాం. స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా, కరుణామయుడా నీకు ఆరాధన. మంచి యేసయ్యా, యు ఆర్ ఆల్ టుగెదర్ లవ్లీ. వి వర్షిప్ యు లార్డ్, వి ఆనర్ యు జీసస్, వి గివ్ యు గ్లోరీ లార్డ్. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు, ఇప్పటికే మా జీవితాల్లో అనేక అద్భుతాలు చేస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్న దేవుడు మీరు ప్రభా. ఊహించని అద్భుతాలు మేము నీ నుంచి పొందుకుంటున్నాము, అద్భుతమైన కాపుదల పొందుకుంటున్నాము. నీకు వందనాలు యేసయ్యా. అద్భుతమైన స్వస్థతలు, విడుదలలు నీ కృప ద్వారా నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. థాంక్ యూ లార్డ్. రహదారిగా మారాయి మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. చంద్రమే రహదారిగా మారాయి మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా,
వందనాలు ప్రభా. ప్రావిజన్ ప్రభనైనా అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా మా పైన కుమ్మరిస్తున్న దేవుడవు. అనేక రకములైన గడ్డు దినములలో, కరువు దినములలో నీ కృపతో నీ బిడ్డలను ఆదరిస్తూ పోషిస్తున్న దేవుడు మీరు ప్రభా. అనేక మందిని నాయన నువ్వు కంచె వేస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. మృతులని సజీవులై లేచువారిగా, మృతులని సజీవులై లేచువారిగా చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు, ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు, ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు కదా. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాలలో, లేఖనాల్లో దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఎవరు విరోధంగా నిలబడలేరు. మనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. ఇది దేవుడు మనకిచ్చిన కాపుదల, తోడు, భద్రత, మనకున్న ప్రొటెక్షన్ అన్నమాట. దేవుడు మనతోనుంటే ఇంకా మనకి ఏది తిరుగుండదు. జయము, ఆదరణ, నెమ్మది, సంతోషమే కదా. ఈ సమయంలో ఈ పాట పాడుతూ దేవుడిని ఘనపరుస్తూ ఆయనకి సన్నిహితంగా కృతజ్ఞత చెల్లిద్దాం మనము. మీరే మా శైలము, మా శృంగము ప్రభా, మా ఆశ్రయ దుర్గము, నీకు వందనాలు ప్రభా. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. కలశూరుడా యేసయ్యా నా
శూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ప్రభానికి వందనాలు. నిజ రక్షకుడవు, నిజమైన స్నేహితుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన మా మంచి స్నేహితుడు, మా మంచి కాపరి మీరు. మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఎ గుడ్ గాడ్ యు ఆర్. యు ఆర్ ఎ గుడ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ రక్షకుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదిరింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదిరింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీ ఉద్దేశ్యంలో మా జీవితంలో నెరవేర్చబడిటకు మమ్మల్ని తర్ఫీదునిస్తూ ప్రతి పరిస్థితిలో మమ్మల్ని స్థిరపరుస్తూ మా విశ్వాసాన్ని స్థిరపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. సమస్తము మేలు కొలుగుటికై సమకూర్చి జరిగిస్తున్న దేవానికి ఆరాధన. విడువని దేవుడవు, ఎడబాయిని దేవుడవు, ఆరాధన తండ్రి. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై వెలసినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన జీవితం. అనుక్షణం అనుదినం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్కుతో, నీ ప్రవచన వాక్యము ద్వారా ఎండిపోయిన ఎముకలను జీవంతో నింపిన మహా గొప్ప దేవుడవు. జీవింప చేయడమే కాదు, మహా సైన్యముగా మార్చగల సమర్థుడవు మీరు ప్రభువా. నీ మాట చొప్పున సమస్తమును జీవింపబడతాయి. మృతమైనవి సజీవం అవుతాయి, జీవింపబడతాయి. నీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చిన
బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో మనము ఆ అద్భుతాలు పొందుకోవాలంటే ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటుండగా మీకు అద్భుతం కావాలంటే మీ సమస్యను దేవుని ముందర పెట్టండి. అద్భుతాలు చేసే దేవుని ఎదుట ఆ యొక్క భారంను, అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం ఇప్పుడే చెప్పండి, యేసయ్యా నీ సన్నిధికి తెస్తున్నా, నిన్ను బాగు చేసే దేవుడు మీరు ప్రభుని నమ్ముతున్నా, ఐ రిసీవ్ యువర్ హీలింగ్ అని చెప్పండి. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని ప్రభా తీసే దేవుడు అని నేను నమ్ముతున్నా, నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చేస్తున్నా. ఐ రిసీవ్ దట్ మిరకిల్ ఇన్ మై లైఫ్ అని విశ్వాసంతో మీరు పలుకుతూ మీ పాటలో ఏకీభవించండి. దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి సిద్ధ మనసుతో రిసీవ్ చేసుకుంటూ ఆరాధిద్దాము. ఓ వి వర్షిప్ యు లార్డ్. నేను ఆరాధిస్తున్నాము తండ్రి. మహత్కార్యాలు చేసే దేవుడవు, స్వస్థతలు చేసే దేవుడవు, పరిస్థితులను సరిచేసే దేవుడవు, జీవితంలో ఎదుర్కొంటున్న తుఫానులను సద్దు మణిగింప చేసే దేవుడు మీరు ప్రభువా. హల్లెలూయా. ఈ సమయం మందు ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యం, అద్భుత కార్యం జరుగునుగాక. నీ స్వస్థతలు కలుగునుగాక, నీ ఆదరణ కలుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. మహిమకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, మా చేతులెత్తి నిన్నే ఆరాధించెదం. మహిమకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, నా చేతులెత్తి నిన్నే ఆరాధించెదం. మహాత్యుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరెవ్వరు, నీకు సాటి ఎవరు. మహాత్యుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. తండ్రి నీకు మహిమ, నీకు ఘనత, నీకు స్తోత్రములు, నీకు వందనాలు. మా హృదయ లోతుల్లోంచి నీకు ఆరాధన ప్రభా. మీరు యోగ్యుడు, మా స్థితులపైన ఆసీనుడయ్యే మంచి దేవుడు మీరు ప్రభా. మీకు ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ ఆల్మైటీ. మహిమకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, నా చేతులెత్తి నిన్నే ఆరాధించెదన్. మహిమకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, నా చేతులెత్తి నిన్నే ఆరాధించెదన్. మహాత్యుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరెవ్వరు, నీకు సాటి ఎవరు. మహాత్యుడా, అద్భుతాలు చేయు దేవుడా, నీలా లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరి యొక్క మారు ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. Thank you for joining us. మీరు పాల్గొన్నందుకు మీకు వందనాలండి. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? We are praying for you, beloved, మీ గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. so that the Lord should protect you and bless you. ప్రభు మిమ్మల్ని కాపాడాలని అలాగే దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము.
We are lifting your name every day before the presence of God. దేవుని సన్నిధి ఎదుట మీ నామమును ఎత్తిపట్టి మేము ప్రార్థనలో మేము గడుపుతున్నామండి. God is continuing to bless you and God is doing wonderful things in your lives. దేవుడు నిత్యము కూడా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, మీ జీవితాల్లో తన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. Thank you for all the information you are giving to us. మాకు తెలియపరుస్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలండి. Today I would like to preach on Jesus is the good shepherd. ఈ రోజున నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏంటిదంటే యేసయ్య మంచి కాపరి. If you read the scriptures, ఇక్కడ లేఖన భాగాలు మీరు చదివినట్లయితే let us turn to John's Gospel 10 and 22nd verse onwards. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూద్దాం. At the time the feast of the dedication took place at Jerusalem, it was winter, and Jesus was walking in the temple in the portico of Solomon. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా The Jews then gathered around him and were saying to him, "How long will you keep us in suspense? If you are the Christ, tell us plainly." యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. Jesus answered them and told you, and you do not believe the works that I do in my Father's name. This testify me. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. But you do not believe because you are not of my sheep. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. My sheep hear my voice, నా గొర్రెలు నా స్వరము వినును, and I know them, నేను వాటిని ఎరుగుదును, and they follow me, అవి నన్ను వెంబడించును. and I give eternal life to them, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, and they will never perish, గనుక అవి ఎన్నటికి నశింపవు, and no one will snatch them out of my hand. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of my Father's hand. I and Father are one. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. Here we will see 7 things the Lord is doing to his sheep. ఇక్కడ 7 విషయాలు ప్రభువు తన గొర్రెల కొరకు చేస్తూ ఉండటము మనం గమనిస్తూ ఉన్నాం. We see other people like Jews, they are trying to question Jesus Christ. అయితే ఇక్కడ ఇతరులు యూదులు మరి యేసయ్యను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. That is, they are not believing him about his sovereign power. ఆయన శక్తిని వారు గుర్తించడం లేదు, వారు నమ్మడం లేదు. They are questioning him. ఆయనను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. How long you will keep suspense? ఎంతకాలము మరి మాకు తెలియపరచకుండా ఉంటావు అని వారు అడుగుతూ ఉన్నారు. Listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు వినండి. So here Jesus says, you are not belong to my sheep. ఇక్కడ యేసు అంటున్నారు, మీరు నా గొర్రెల గుంపుకి చెందిన వారు కారు గనుక. Clearly is separating them. స్పష్టంగా ఇక్కడ యేసయ్య మరి వారిని వేరు చేయడము మనం గమనిస్తూ ఉన్నాం. They will come in non-believers group. ఎందుకంటే వారు అవిశ్వాసుల గుంపులో వారు ఉంటారు. They are not believers of Jesus Christ. వారు యేసయ్యను మరి నమ్మేటువంటి బిడ్డలుగా లేరు. They are not acknowledging the miracles of Jesus. యేసయ్య చేస్తున్నటువంటి అద్భుతాలను వారు మరి గుర్తించడం లేదు. They are not understanding the power of Jesus. యేసయ్య యొక్క శక్తిని వారు ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. So Jesus is a good shepherd, beloved. అయితే యేసయ్య మంచి కాపరిగా ఉన్నాడండి. Hallelujah. హల్లెలూయా. He's a wonderful shepherd. ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. So here he says 7 things. ఇక్కడ 7 విషయాలు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. Number 1, అయితే మొదటిది, my sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. What a wonderful description, beloved. ఎంత చక్కటి మాటలు ఇవి గమనించండి. So he compared people as
sheep. ఇక్కడ మనుషులను ఆయన గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. So he says, ఆయన అంటూ ఉన్నాడు, my sheep hear my voice, నా గొర్రెలు నా స్వరము వింటాయి. created by him. మనము ఆయన ద్వారా సృష్టించబడ్డామండి. We belong to him. మనము ఆయనకు చెందినటువంటి వారము. We are his sheep. మనము ఆయన యొక్క గొర్రెలమై ఉన్నాం. So what he says here, ఇక్కడ ఏమంటూ ఉన్నారు ఆయన? my sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Hallelujah. హల్లెలూయా. His voice we will recognize. ఆయన స్వరమును మనము గుర్తుపడతాము. When Jesus calls, ఎప్పుడైతే యేసయ్య పిలుస్తాడో we will recognize his voice, beloved. ఆయన స్వరమును మనము గుర్తుపట్టగలుగుతాము. Lot of people, they go to Christian meetings, అయితే అనేక మంది కూడా క్రైస్తవ కూడికలకు వారు వెళ్తూ ఉంటారు. and when they hear the message, అయితే వారు వర్తమానము విన్నప్పుడు they say like this, ఈ విధంగా వారు అంటూ ఉంటారు, something happened to me when that pastor was preaching. ఆ పాస్టర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు ఏదో ఒకటి నాకు జరిగిందండి అంటారు. Something stuck in my heart. ఏదో ఒక మాటలు నాకు తాకాయి అంటారు. Something attracted me. ఏదో ఒకటి నన్ను ఆకర్షించింది అంటారు. Something fascinated me. ఏదో నన్ను ఆశ్చర్యముకి గురి చేసింది అంటారు. Hallelujah. హల్లెలూయా. So that is connection between you and Jesus. అయితే గమనించండి, అది మీకు యేసయ్యకు మధ్య ఉన్నటువంటి సంబంధము. You are able to recognize the voice of the master. మీరు మీ యొక్క యజమానుని స్వరమును మీరు గుర్తుపట్టగలుగుతూ ఉన్నారు. You are able to recognize the voice of the creator. ఆ సృష్టికర్త స్వరమును మీరు గుర్తుపట్టగలుగుతూ ఉన్నారు. As a believer, you are not accident. ఏదో విశ్వాసులుగా మీరు అనుకోకుండా లేరండి. You are not come to Christianity as an accident. క్రైస్తవ్యంలోనికి మీరు అనుకోకుండా రాలేదండి. It is the voice of Jesus. ఇది దేవుని యొక్క యేసయ్య యొక్క స్వరముగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The recognition of his voice. ఆయన స్వరమును గుర్తించటము Very, very powerful, beloved. చాలా శక్తివంతమైనటువంటిదండి. So they will tell like this, ఈ విధంగా వారు అంటూ ఉంటారు, oh, something happened to me. ఏదో ఒకటి నాకు జరిగిందండి. That is the connection between you and Jesus. ఇది మీకు యేసయ్యకు ఉన్నటువంటి సంబంధముగా ఉంటుంది. You will become believer of Jesus మీరు యేసయ్య యొక్క విశ్వాసిగా మీరు మార్చబడతారు. because you belong to him. ఎందుకంటే మీరు ఆయనకు చెందినటువంటి వారు. Hallelujah. హల్లెలూయా. And you recognize his voice. ఆయన స్వరమును మీరు గుర్తించగలుగుతారు. That's why Jesus says, అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, my sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Hallelujah. హల్లెలూయా. Very, very powerful, beloved. చాలా శక్తివంతమైనటువంటిదండి. You belong to him. మీరు ఆయనకు చెందినటువంటి వారు. Hallelujah. హల్లెలూయా. Number 2, అయితే రెండవదిగా what he says, ఏమంటూ ఉన్నారు? I know them. నేను వారిని ఎరుగుదును. What a wonderful statement, beloved. ఎంత చక్కటి మాటనో ఇది గమనించండి. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, the Lord knows us. ప్రభు మనలను ఎరుగుతాడు. He knew before you are in the mother's womb. మీ తల్లి గర్భములో మీరు రూపించబడక ముందే ఆయన మిమ్మల్ని ఎరుగును. Hallelujah. హల్లెలూయా. So he knew you before you are in the mother's womb. మీరు తల్లి గర్భంలో పడక ముందే ఆయన మిమ్మల్ని ఎరుగుతాడు. He knows you. ఆయనకు మీరు తెలుసు. You will recognize his voice. ఆయన స్వరమును మీరు గుర్తించగలుగుతారు. Once what happened, ఒకసారి ఏం జరిగిందంటే, my father used to work in the police department. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. So in his department, ఆయన యొక్క డిపార్ట్మెంట్లో in one village, ఒక గ్రామంలో 3 shepherds came that they lost their sheep. అక్కడ 3 గొర్రెల కాపరులు వారి యొక్క గొర్రెలు తప్పిపోయినాయి అనేసి వారు వచ్చారు. And they came to give complaint in the police station. ఆ పోలీస్ స్టేషన్లో వారు కంప్లైంట్ ఇవ్వడానికి 3 వచ్చారు. So they said somebody has taken away our sheep. వారు అంటున్నారు, ఎవరో మా యొక్క గొర్రెలు దొంగిలించారండి. Somebody stolen our sheep. ఎవరో మా గొర్రెలను దొంగిలించేశారు. So what happened? అప్పుడు ఏం జరిగిందంటే, Finally, the police people went and searched, చివరిగా పోలీస్ వ్యక్తులందరూ కూడా అక్కడ వెతికారు.
and they could able to find the thieves. అక్కడ వారికి దొంగలు ఎవరో దొరికిపోయారు. They could able to find the sheep. ఆ గొర్రెలను వారు కనుక్కున్నారు. And in the lorry, ఆ యొక్క లారీలో they are taking them away. వాటిని వారు దొంగిలిస్తూ ఉన్నారు. So my father went there. మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు. So 3 shepherds came అక్కడ 3 గొర్రెల కాపరులు వచ్చారు. and they said, వారు అంటూ ఉన్నారు, all this sheep belongs to us. ఈ గొర్రెలన్నీ కూడా నాకు చెందినవి అంటున్నారు. Then my father asked, how you will recognize your sheep? అప్పుడు మా నాన్నగారు అడిగారు, ఎలా గుర్తుపడతారు మీ యొక్క గొర్రెలు ఇవి మీవి అని? So all the sheep are in same color. చూడటానికి అన్ని గొర్రెలు కూడా ఒకేలాగా ఉన్నాయి. And they said, అయితే వారు అన్నారు, we know them. మాకైతే తెలుసు మా గొర్రెలు అని అంటున్నారు. They will recognize our voice. మా స్వరమును అవి గుర్తుపడతాయి అంటున్నారు. So one shepherd started shouting like this. ఒక కాపరి, గొర్రెల కాపరి ఈ విధంగా కేకలు వేస్తున్నాడు. And he said like this. ఇట్లా అన్నాడు ఆయన, అలా డ్రర్ అని కేకలు వేస్తున్నాడు. And immediately all the sheep which belongs to him వెంటనే ఆయనకు చెందినటువంటి ఆ గొర్రెలన్నీ కూడా came to him. ఆయన దగ్గరికి వచ్చేసాయి. And another person. అయితే ఇంకో గొర్రెల కాపరి, And he said, ఆయన అంటున్నాడు, boo. ఆయన భూ అని కేకలు వేస్తున్నాడు. When he shouted like that, ఆ విధంగా ఆయన అరిచినప్పుడు all the sheep which belongs to him ఆయనకు చెందినటువంటి ఆ గొర్రెలన్నీ కూడా came to him. ఆయన దగ్గరికి వచ్చేసాయి. Another shepherd. ఇంకో గొర్రెల కాపరి, And he started shouting. ఆయన ఆ విధంగా ఆయన కేకలు వేస్తున్నాడు. All the sheep came to him. ఆయన గొర్రెలు ఆయన దగ్గరికి వచ్చేసాయి. Listen carefully. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. Why I am telling? ఎందుకు చెప్తున్నానంటే, Number 1, they recognize the voice of their master. మొదటిగా ఆ గొర్రెలు వారి యొక్క కాపరి స్వరమును అవి గుర్తించగలుగుతున్నాయి. Number 2, రెండవదిగా he knows them. ఆయన వారిని ఎరుగుతాడు. Hallelujah. హల్లెలూయా. That's why he said, అందుకే అంటున్నాడు, I know them. నేను వారిని ఎరుగుదును. Very, very powerful statements. శక్తివంతమైనటువంటి మాటలండి ఇవన్నీ కూడా. So we will recognize his voice. మనము కూడా ఆయన స్వరమును గుర్తించగలుగుతాం. Not only that, అంత మాత్రమే కాదు, he knows us. ఆయన మనలను ఎరుగుతాడు. Number 3, మూడవదిగా, and they follow me. వారు నన్ను వెంబడిస్తారు. What a wonderful, powerful statement, beloved. ఎంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలండి ఇవి. Jesus is our good shepherd. యేసయ్య మనకు మంచి కాపరిగా ఉన్నాడు. Jesus says, యేసయ్య అంటూ ఉన్నారు, all the sheep which belongs to him, నాకు చెందినటువంటి నా గొర్రెలు అన్నీ కూడా they follow me. నన్ను వెంబడిస్తారు. Why? ఎందుకు? Wherever they go, అవి ఎక్కడికి వెళ్ళినా కూడా they will see greenish. అక్కడ పచ్చదనమును వారు చూస్తారు. All the grass will be green. అక్కడ గడ్డి అంతా కూడా పచ్చగా ఉంటుంది. That good shepherd మంచి కాపరి will take into the green pastures. ఆ యొక్క మరి పచ్చిక బయలులోనికి నడిపిస్తాడు. And he provides living water. ఆయన మరి జీవ జలములను ఆయన అందజేస్తాడు. That's why అందుకనే they follow. అవి వెంబడిస్తాయి. Hallelujah. హల్లెలూయా. There is healing. స్వస్థత ఉన్నదండి మనకు. Well taken care by him. చాలా జాగ్రత్తగా భద్రత వహించి మనము కాపాడబడతాము. If you look at 12th verse, 12వ వచనం మీరు చూడండి. John's Gospel 10 and 12th verse. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనము. He who is a hired hand and not a shepherd, who is not the owner of the sheep, sees the wolf coming and leaving the sheep flees, and the wolf snatches them and scatters them. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Why these sheep follow him? ఎందుకని ఈ గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి? Because he takes care them in a better way. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆయన చూసుకుంటాడు. If he is a hired person, లేదా ఆయన జీతగాడుగా ఉన్నట్లయితే he will not see them. ఆయన సరిగ్గా చూసుకోడు వాటిని. He will not take care them. ఆయన జాగ్రత్తగా చూడడు. And the sheep will be scattered. అయితే ఆ గొర్రెలన్నీ కూడా చెదరగొట్టబడతాయి. And the sheep will be killed. ఆ గొర్రెలు చంపబడతాయి.
Hallelujah. హల్లెలూయా. Listen carefully. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. So sheep follow good shepherd అయితే ఈ గొర్రెలు మంచి కాపరినే వెంబడిస్తాయి. because he will be taking care of them in a wonderful way. ఎందుకంటే ఆయన వాటిని ఎంతో జాగ్రత్తగా అద్భుతంగా చూసుకుంటాడు. Not only that, అంత మాత్రమే కాదు, what this good shepherd will do, ఈ మంచి కాపరి ఇంకా ఏం చేస్తాడు అంటే, and I will give, number 4, I will give eternal life to them. నాలుగవదిగా వారికి నిత్య జీవమును నేను అనుగ్రహిస్తాను. Number 1, మొదటిది, my sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Number 2, రెండవదిగా, I know them. నేను వారిని ఎరుగుదును. Number 3, మూడవదిగా, they follow me. అవి నన్ను వెంబడిస్తాయి. Number 4, నాలుగవదిగా, I give eternal life to them. నేను వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తాను. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. People will think there is only one life on this earth. అయితే ప్రజలు అనుకుంటారు ఈ భూలోకములో ఒకటే జీవితం మనకుంది అనుకుంటారు. But there is eternal life, beloved. అయితే గమనించండి, మనకు నిత్య జీవం ఉన్నదండి. In the presence of God, we will have eternal life, beloved. దేవుని సన్నిధిలో మనకు ఒక నిత్య జీవం అనేది మనకు ఉన్నదండి. We will live forever with Him. మనం నిత్యం కూడా ఆయనతో జీవించగలుగుతాం. That is our provision. ఇది మనకి ఇవ్వబడిన సమకూర్పై ఉంది. Jesus said, యేసు అంటున్నారు, I will go and prepare a place for you. నేను వెళ్ళి మీకు ఒక మంచి స్థలమును సిద్ధపరుస్తానన్నాడు. In my house, నా ఇంటిలో there are full of mansions. అక్కడ అనేక గదులు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. That He prepares the place for us. మన గురించి ఆయన ఒక స్థలమును సిద్ధపరుస్తాడండి. Forever we will be staying with Him. నిత్యము కూడా మనము ఆయనతో కలిసి జీవిస్తాము. That is wonderful good news. ఇది చక్కటి శుభవార్త ఉంది. He said, ఆయన అన్నాడు, I will give eternal life. మీకు నిత్య జీవమును నేను అనుగ్రహిస్తాను. Jesus said, యేసు అన్నారు, I am the way, truth and life. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. So He is the way to eternal life. ఎందుకంటే నిత్య జీవమునకు మార్గము ఆయనే అయి ఉన్నాడు. Because He is good shepherd, ఎందుకంటే ఆయన మంచి కాపరి గనుక He will give eternal life to us. మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తాడు. Number 5, ఐదవదిగా, they will never perish. అవి ఎన్నటికి నశింపవు. What a wonderful statement, beloved. ఎంత చక్కటి మాటలు ఇవి గమనించండి. Good shepherd says, మంచి కాపరి అంటూ ఉన్నాడు, they will never perish. అవి ఎన్నటికి నశింపవు. The word perish, నశించడము అంటే on this earth, ఈ భూలోకం మీద you will not perish. మీరు నశించిపోరు. And also in the eternal life, అలాగే నిత్య జీవములో you will not perish. మీరు నశించిపోరు. Because ఎందుకు అంటే the Bible clearly says, బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టముగా, Son of Man to came to save us what we lost on this earth. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికే ఈ భూలోకం మీదకి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. To give away what we lost. మనము నశించిన దానిని ఆయన తిరిగి ఇవ్వటానికే వచ్చాడు. In this world, అయితే ఈ లోకంలో you may lost lot of things. అనేక విషయాలు మీరు కోల్పోయి ఉండవచ్చు. You may be having lot of problems. ఎన్నో సమస్యలు మీరు కలిగి ఉండవచ్చు. The Lord says, ప్రభు అంటూ ఉన్నారు, you will not perish. మీరు నశించిపోరు కానీ You will have eternal life. మీరు నిత్య జీవమును పొందుకుంటారు. What you lost ఏదైతే మీరు నశించిపోయారో will be given to you back. అది మరలా మీకు తిరిగి ఇవ్వబడుతుంది. Because He is good shepherd. ఎందుకంటే ఆయన మంచి కాపరి ఉన్నాడు. One who cares for you. మన గురించి జాగ్రత్త వహించేవాడు. You may lose lot of things on this earth. ఈ భూలోకంలో మీరు ఎన్నో విషయాలు కోల్పోయి ఉండవచ్చు. You may, because of your financial problems. మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, Maybe your family మీ problems. కుటుంబ సమస్యలు కావచ్చు, Maybe your stress, job or whatever it is. మీ ఒత్తిడి, మీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే. So the Bible clearly says బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. here in these verses, ఈ యొక్క వచనంలో మీరు గమనిస్తే, you will never perish. మీరు ఎన్నడూ కూడా నశించిపోరు.
the word perish, నశించిపోవడము అనే మాటను మీరు గమనిస్తే there will be resurrection in your life. మీ జీవితంలో ఒక పునర్జీవమును మీరు చూడగలుగుతారు. Jesus cares for you. యేసయ్య మీ గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. He restores everything back to normal. ప్రతి దాన్ని కూడా మరి ఆయన తిరిగి మీకు అనుగ్రహిస్తాడు. You will have a happy life. మీరు సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. You will have a joyful life. సంతోషం కలిగి మీరు జీవిస్తారు. And you will never look back. అంతేకాకుండా మీరు ఇంకా ఎన్నడూ కూడా ఈ వెనక్కి తిరిగి చూడరిక. You will be never the same again. ఈ మునుపున్నట్లుగా మీరు ఇంకా ఎన్నడూ ఉండరు. Your health will be restored. మీ ఆరోగ్యం కూడా తిరిగి మీకు కట్టబడుతుంది. Everything will be restored. సమస్తము కూడా మరి మీకు నూతన పరచబడుతుంది. Because he is good shepherd. ఎందుకంటే ఆయన మంచి కాపరి ఉన్నాడు. He cares for you. ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 6. అయితే ఆరవదిగా, No one will snatch them out of my hand. ఎవ్వరును వాటిని నా యొద్ద నుండి దొంగిలించలేడు. What a wonderful protection, beloved. ఎంత గొప్ప కాపుదలనో మీరు గమనించండి. Just again imagine the field, మరలా మీరు ఊహించుకోనండి ఆ యొక్క పొలములు, all the mountains. ఆ యొక్క పర్వతములు. So the good shepherd will be sitting and tending the sheep. అయితే ఈ మంచి కాపరి అక్కడ కూర్చొని ఈ యొక్క గొర్రెలన్నిటినీ ఆయన కాస్తూ ఉంటాడు. So his eyes ఆయన యొక్క కళ్ళు will look upon the sheep. ఆ గొర్రెల మీద ఆయన దృష్టి ఉంటుంది. No one can touch them. ఎవ్వరును కూడా వాటిని హాని చేయలేడు, తాకలేడు అసలు. No wild animals can touch, ఏ క్రూర జంతువులు కూడా వాటిని తాకలేడు. because he cares them, he looks. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా దృష్టి నుంచి వాటిని కాపాడుతూ ఉంటాడు. The Bible clearly says, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడన్నాడు. He will not slumber and sleep. ఆయన కునుకడు నిద్రపోడన్నాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. What a wonderful protection, beloved. ఎంత గొప్ప కాపుదలనో ఇది మీరు గమనించండి. Even though if you walk in the valley of shadow of death, గాఢాంధకారపు లోయలలో మీరు సంచరించినను కూడా you will not fear. మీరు భయపడరు. Hallelujah. హల్లెలూయా. He takes care of you. ఆయన ఆ విధంగా మిమ్మల్ని కావలి కాస్తాడు. Some people will be worried like this. అయితే కొంతమంది ఈ విధంగా చింతిస్తూ ఉంటారు. Oh, the Lord is not taking care of me ప్రభు నన్ను ఏమాత్రం జాగ్రత్తగా చూసుకోవడం లేదే, because I am suffering with all this situation. ఎందుకంటే నా చుట్టూ కూడా ఇటువంటి భయంకర పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. I am all alone. నేను ఒంటరి వాడనుగా ఉన్నాను. But beloved, listen carefully. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, Luke Gospel 15. లూకా సువార్త 15వ అధ్యాయము, Jesus says one illustration. యేసయ్య చక్కటి ఉపమానం ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. One man had 100 sheep, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. and one of the sheep was missing. అయితే ఒక్క గొర్రె తప్పిపోయింది. So he says, ఆయన అంటూ ఉన్నాడు, will this shepherd will go and search for that sheep? అయితే ఈ కాపరి వెళ్ళి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె గురించి వెతుకుతాడా? In Luke chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయంలో the real good shepherd, మంచి కాపరి అయితే he will go and search for that sheep. అతడు వెళ్ళి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె గురించి అతడు వెతుకుతాడు. And one sheep is very, very important for him. గమనించండి, ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Once if he find that sheep, ఒకసారి ఆ గొర్రె గనక దొరికినట్లయితే he will celebrate, ఆయన పండగ చేసుకుంటాడు. because the lost sheep he found it. ఎందుకంటే తప్పిపోయిన గొర్రెను ఆయన వెతికి రక్షించుకున్నాడు. One sheep is important in his sight. అయితే ఆ ఒక్క గొర్రె కూడా ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, Very, very powerful, beloved. ఎంతో శక్తివంతమైనటువంటిదండి. Jesus is good shepherd. యేసయ్య మంచి కాపరి ఉన్నాడు. Sometimes అయితే కొన్నిసార్లు if you are away from him, ఆయనకు దూరముగా మీరు ఉన్నట్లయితే, not listening to his voice, ఆయన స్వరమును వినకుండా మీరు ఉన్నట్లయితే, lot of people will say like this, చాలా మంది ఈ విధంగా అంటూ ఉంటారు, oh, nowadays I am very busy, brother. ఈ రోజుల్లో నేను చాలా బిజీగా ఉన్నానండి. Sister, I am very busy nowadays. సిస్టర్, మేము ఈ రోజుల్లో చాలా బిజీగా ఉన్నామండి. Don't have any time. ఏమాత్రం మాకు సమయం లేదు. Not able to hear his voice. ఆయన స్వరము వినలేకపోతున్నాము అంటారు.
Listen carefully. అయితే beloved. జాగ్రత్తగా I గమనించండి. would like to encourage. ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను. Hear his voice. ఆయన స్వరమును మీరు వినాలి. Because ఎందుకంటే 110% is giving security to us. ఆయనకు 100% కూడా మనకు భద్రతను ఆయన అనుగ్రహిస్తున్నాడు. No one can snatch them out of his hand. ఎవ్వరు కూడా ఆయన చేతిలో నుండి వాటిని దొంగిలించలేరు. The devil cannot touch you. దుష్టుడు ఏమాత్రం మిమ్మల్ని తాకలేడు. The enemy cannot touch you, శత్రువు మిమ్మల్ని తాకలేడండి. cannot enter your house, మీ గృహంలోనికి వాడు ఏమాత్రం కూడా ప్రవేశించలేడు. because the Lord comes out with this power. ఎందుకంటే దేవుడు ప్రభువు తన శక్తితో అక్కడ దిగి వస్తాడు. He comes with angelic force. దేవదూతల సమూహముతో ఆయన దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. And he protects you. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. When you look at the life of Daniel, అయితే దానియేలు జీవితమును మీరు గమనించినట్లయితే when he was put in lion's den, ఆయన సింహాల బోనులో వేయబడినప్పుడు what the Lord did, దేవుడు ఏం చేశాడు? he came with his power. తన శక్తితో ఆయన దిగి వచ్చాడు. All the mouths of lion was shut by his angelic force. ఆయన దేవదూతల సమూహము శక్తి ద్వారా సింహాల నోర్లన్నీ కూడా మరి మూసివేయబడ్డాయి. Because Daniel was serving the Lord constantly. ఎందుకంటే దానియేలు మరి దేవుని సేవిస్తూ ఉన్నాడు నిత్యము. Nothing can snatch out of his hand. ఆయన చేతిలో నుండి ఏది కూడా దొంగిలించబడదు. Hallelujah. హల్లెలూయా. He gives protection to us. ఆయన మనకు కాపుదలనిస్తాడు. He's good shepherd. ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. Bible clearly says బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, he lays down his life for the sheep. ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణమును కూడా పణంగా పెడతాడు. Hallelujah. హల్లెలూయా. Number 7. అయితే 7వదిగా, My Father has given them to me. నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు. What a responsibility, beloved. ఎంత గొప్ప బాధ్యతను మీరు గమనించండి. The creator of this universe, ఈ సర్వంను సృష్టించిన సృష్టికర్త Father God, తండ్రి అయిన దేవుడు has given all the sheep to Jesus Christ. ఆ గొర్రెలన్నిటిని కూడా యేసయ్యకు ఆయన ఇచ్చి ఉన్నాడు. He holds the responsibility of the sheep. ఆ గొర్రెల పక్షమున బాధ్యత ఆయన వహిస్తూ ఉన్నాడు. When he was on this earth, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, when he has seen the multitudes, ఆయన జనసమూహములను చూసినప్పుడు he moved with compassion ఆయన కనికరంతో కదల్చబడ్డాడు. and he saw them, ఆయన వారిని చూశాడు. sheep without shepherd. కాపరి లేనటువంటి గొర్రెలుగా వారు ఉన్నారు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. So he moved with compassion ఆయన కనికరముతో కదల్చబడ్డాడు. because we belong to him. ఎందుకంటే మనము ఆయనకు చెందినటువంటి వారము. Because all the sheep, ఎందుకంటే గొర్రెలన్నీ కూడా, all the people, those who come to him, ప్రజలందరూ కూడా ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో he holds responsibility of them. వారి పట్ల బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. He cares them ఆయన వారిని జాగ్రత్తగా చూసుకుంటాడు. because it has given them by Father. ఎందుకంటే తండ్రి ద్వారా ఆయనకు ఇవ్వబడ్డాయి. He is a good shepherd. ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So we should acknowledge him in our day-to-day life. మన యొక్క అనుదిన జీవితంలో ఆయనను మనం గుర్తించాలి. And we have to seek him. ఆయనను మనం వెతకాలి. Hallelujah. హల్లెలూయా. And he cares for us. ఆయన మనల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తాడు. He's wonderful shepherd. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరిగా ఉన్నాడండి. Many times, beloved, అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, in my deep trouble, నా యొక్క మరి భయంకరమైనటువంటి సమస్యలలో, when I was feeling lonely, నేను ఒంటరిగా మరి అనుభవించినటువంటి సమయంలో, when I was struggling, నేను సమస్యలలో ఉన్నప్పుడు I looked to good shepherd. నేను ఈ మంచి కాపరి వైపు చూస్తాను. And when I looked at him, ఆయన వైపు నేను చూసినప్పుడు he started caring me, beloved. ఆయన nanu జాగ్రత్త వహించడం ప్రారంభించాడు. And in a gentle way, he cared me. నెమ్మదిగా ఆయన నన్ను జాగ్రత్తలోనికి నడిపించాడు. With his loving words, he cared me. ఆయన ప్రేమ కలిగిన మాటలు నన్ను జాగ్రత్త వహించాయి. What a wonderful shepherd he is. ఎంత గొప్ప కాపరిగా ఉన్నాడండి. He lay down his life for you. మీ కొరకు తన జీవితమును ప్రాణమును పణముగా పెట్టాడు ఆయన. He redeemed you from the bondage of sin, sickness and death. పాపము, రోగము, మరణము అనే ఆ యొక్క బంధకములో నుండి మిమ్మలను ఆయన విడిపించాడు.
Don't reason, beloved. ఏ కారణాలు మీరు చెప్పొద్దండి, వెతకొద్దు. Like these Jews, ఈ యూదుల వలె కారణములు ప్రశ్నించవద్దు. don't suspect him. ఆయనను సందేహించవద్దు. He is 110% good shepherd. ఆయన 100% మంచి కాపరి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He cares for you. ఆయన మీ గురించి ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. That's why 7 things he says about the sheep. అందుచేతనే ఆయన గొర్రెలను పట్ల 7 మాటలు విషయాలు ఆయన చెప్తున్నాడు. Number 1, మొదటిది, my sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Number 2, రెండవదిగా, I know them. నేను వారిని ఎరుగుదును. Number 3, మూడవదిగా, they follow me. అవి నన్ను వెంబడిస్తాయి. Number 4, నాలుగవదిగా, I give eternal life to them. నేను వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తాను. Number 5, ఐదవదిగా, they will never perish. వారు ఎన్నడూ నశింపరు. Number 6, ఆరవదిగా, no one will snatch them out of my hand. ఎవడును నా చేతిలో నుండి వాటిని దొంగిలించలేడు. Number 7, ఏడవదిగా, my Father who has given them to me. నా తండ్రి వారిని నాకు అనుగ్రహించి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I and Father are one. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. What a wonderful things, beloved. ఎంత చక్కటి మాటలండి ఇవి. So let us acknowledge his power. ఆయన శక్తిని మనం గుర్తిస్తామండి. And he is good shepherd. ఆయన మంచి కాపరి ఉన్నాడు. So if you are scattered from his presence, ఆయన సన్నిధిలో నుండి మీరు చెదరగొట్టబడిన వారుగా ఉన్నట్లయితే, if you are isolated from his presence, ఆయన సన్నిధిలో నుండి మీరు మరి దూరముగా ఉన్నట్లయితే, if you are away from his presence, ఆయన సన్నిధిలో నుండి మీరు వేరు చేయబడినట్లుగా ఉన్నట్లయితే, come back to this good shepherd. తిరిగి ఈ మంచి కాపరి యొద్దకు మీరు రండి. He will do wonders in your life. మీ జీవితంలో ఆయన అద్భుతములు చేయగలడు. He will do miracles in your life. మీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయగలడు. He will give wonderful provision to you. మీకు గొప్ప సమకూర్పును ఆయన ఇవ్వగలడు. Shall we pray? ప్రార్థించుకుందామండి. Dear Lord Jesus, ప్రియమైన యేసయ్యా, your word says నీ వాక్యం చెప్తుందయ్యా, you are good shepherd. నీవు మంచి కాపరివి. Lord, I pray for my brothers and sisters ప్రభువా, నా సహోదరుల నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను. who are watching this program. ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారో, Would you help them? మీరే వారికి సహాయమును దయచేయండి. Would you help them to hear your voice? నీ మాటలు, నీ స్వరము వారు వినులాగున సహాయం చేయండి. Help them, Lord Jesus. వారికి నీ సహాయము దయచేయండి ప్రభువా. Protect them, Lord. వారిని కాపాడండి ప్రభువా. Care them, Lord. వారికి జాగ్రత్తను మీరు అనుగ్రహించండి ప్రభువా. You are wonderful shepherd. నీవు అయితే మంచి కాపరిగా ఉన్నావు తండ్రి. Thank you, Lord, నీకు వందనాలు. for all your provision. నీ యొక్క సమకూర్పుని బట్టి నీకు వందనాలు. Thank you for this day. ఈ రోజుని బట్టి నీకు వందనాలు. Thank you for your blessings. నీ యొక్క ఆశీర్వాదముల కొరకు నీకు వందనాలు. Thank you for everything. ప్రతి విషయం కొరకు నీకు వందనాలయ్యా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.